హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ సపోటా జ్యూస్ ఎలా చేయాలో చెప్తున్నాను. అయినా ఈరోజు సపోటా జ్యూస్ చేయాలని ఎందుకనుకున్నా, ఎదురింటి ఆంటీ వాళ్ళకి సపోటాస్ పండాయంట, చాలా స్వీట్గా ఉంటాయని చెప్పి ఆంటీ తెచ్చిచ్చారు కొన్ని సపోటాస్. ఇప్పుడు ఇలా సపోటాస్ తీసుకొని నేను దీన్ని ముందుగానే వలిచి పెట్టుకున్నాను. వలిచి పెట్టుకున్న సపోటాస్ ఉంటాయి కదా, అవి కొన్ని తీసుకోండి. అంటే మేబీ ఒక 10 or 15, 10 తీసుకుంటే 2 గ్లాసెస్ అవుతుంది. నేను ఒక 2 గ్లాసెస్కి తగ్గ చేయడానికి ఇలా ఒలిచి పెట్టుకుని సపోటాని మధ్యలో ఉంటే పిక్కులు అన్నీ తీసి నీట్గా, ఇది చాలా తీయగా ఉంటాయండి, చిన్న సపోటా కదా, చాలా బాగుంటాయి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ ఏమేమి యాడ్ చేయాలంటే, ఇందులోకి మీరు బ్రౌన్ షుగర్ కూడా తీసుకోవాలి. బ్రౌన్ షుగర్ అంటే ఇప్పుడు వైట్ షుగర్ కాదు, బ్రౌన్ షుగర్ తీసుకోవాలి. చూడండి, బ్రౌన్ షుగర్ ఎందుకు తీసుకోవాలంటే, ఎక్కువగా ఇప్పుడులో వైట్ షుగర్ యూజ్ చేయడం వల్ల ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అందుకు బ్రౌన్ షుగర్ యూజ్ చేయండి దయచేసి. ఇది ఒక 4 స్పూన్స్ వరకు యూజ్ చేసుకోవాలి. అలాగే ఒక గ్లాస్ పాలు, మిల్క్ కూడా ఒక గ్లాస్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మిక్సీ జార్లో ఇప్పుడు వేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకొని ఈ వలిచింది ఉంటుంది కదా, మనం బయటికి వెళ్ళి సపోటా జ్యూస్ తాగాలంటే కాస్ట్ ఈజీగా 80-90 ఉంటుంది. అదే మన ఇంట్లోనే చేసుకుంటే చాలా జ్యూస్ వరకు చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు వేస్తాను. ఇప్పుడు షుగర్, బ్రౌన్ షుగర్, అవాయిడ్ వైట్ షుగర్ అండి, 2 స్పూన్స్ వేసుకోండి. ఈజీగా 2 స్పూన్స్ పడతాయి, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో స్వీట్ ఉంటుందండి, అందుకు మనం అవాయిడ్ చేయాలి షుగర్ని ఎక్కువగా. తర్వాత పాలు, ఒక గ్లాస్ పాలు యాడ్ చేయండి. ఇప్పుడు మంచిగా మనం బ్లెండ్ చేసుకోవాలి. చిన్న మిక్సీ జార్లో చాలా బాగా మిక్సీ అవుతుంది, జ్యూస్ జార్ అన్నమాట ఇది. ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకుందాము. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం చిక్కగానే వస్తుందండి. ఓన్లీ 1 ట్రిప్ ఇలా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత మనం ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోగానే మనకి ఏంటంటే కొంచెం పల్చగా వస్తుందన్నమాట, మరీ థిక్నెస్ కాకుండా. ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకో, కొంచెం వాటర్. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకో వన్స్ బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, బ్లెండ్ చేసుకున్న తర్వాత గ్లాస్ జార్లో వేసుకున్నాను. ఇలాగా మరీ థిక్గా కాకుండా కొంచెం పల్చగా, మీడియంగా ఉంది. చూసారు కదా జ్యూస్. హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. దాని తర్వాత ఇందులో మనం కొన్ని సపోటాస్ ఒలుచుకున్నాం కదా, అవి ఇలాగా పైన వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకొని 5 minutes తర్వాత తీసుకున్నా చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకేదో తెలిసిన విధంగా ట్రై చేశాను. Watch it, like it, subscribe it.